సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము యోవేలు గ్రంథము 2:25 మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా విత్తును. ప్రియకుమార కుమార్తె ప్రవక్త గ్రంథములు ఇజ్రాయెల్ యొక్క మార్గములను గురించి మాట్లాడుతుంటాయి. ఇశ్రాయేలు ప్రజలు వారు ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదము నిండుగా పొందుకున్న తర్వాత వారు కలిగిన విజయాల్లో, వారు కలిగిన ఆనందంలో దేవుని విడిచి ఆయన ఆజ్ఞను విడిచిపెట్టడం మొదలుపెట్టారు. మరి ముఖ్యంగా మనము హోషా భక్తుడి యొక్క ప్రవచనాలు వింటే వారు దేవుణ్ణి విసర్జించి ఒక వ్యభిచారి వలె ఉన్నారంట. దాని ప్రతిఫలముగా వారి మీదకి ఏమొస్తుందంటే ఉగ్రత. దాని సూచన అంటుంది ఆ పంట మృంగివేయబడుతుంది. మిడతలు వచ్చి పంట అంతా నాశనం చేస్తే అయితే మరలా మీరు అభివృద్ధి చెందారు. అటువిధంగానే ఇశ్రాయేల్ ప్రజలు మరలా ఎప్పుడైతే వారు దేవుని వైపు తిరిగారో, ఆయన ఆజ్ఞలో పట్టారో, దేవుడు వారికి నూతన కార్యములు చేశాను. ఈరోజు ప్రియ కుమార కుమార్తె, ఒకవేళ మనము దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి వెంబడిస్తూ ఆయనకు దూరమై ఉన్నామా, దానివలన మనకు మనమే శోధనలు, శ్రమలు, బాధలు తోడుకొచ్చినామా, భయపడక ఎదుగో, ప్రభువు నీ పక్షమున వ్యాజ్యమాడను, ఆయన నీకు సహాయం చేయను. ఈరోజు ప్రభు మరలా నిలవనెత్తాడు. భయపడక, అయ్యో నేను పడిపోయాను, నేను మరలా లెగ్గల్లా, లేదా దేవుని సహాయం ఉంటుందా? లేదు, ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన కృప మన మీద ఉంటుంది, ఆయన వాత్సల్యత మన మీద ఉంటుంది. కావున అధైర్యపడక, జడేక, ఆయన నమ్మకంచు ప్రభువుని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి వందనాలు. నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన, నీ ఆశీర్వాదం నింపండి. వారికున్న కొదులు తీసివేయండి, వారికున్న శోధనలు, శ్రమలు విడుదల చేయమని దేవానికి వందనాలు. నీ హస్తాల్లో వారిని భద్రపరిచి ఆశీర్వదించి ఫలపరిచేయండి. అయినా వారు ఏదైతే కోరుకురో ఆ కోరిక సిద్ధింపరిచి, మరి ముఖ్యంగా ప్రభా నీ పక్షమున వారినైనా లేవనెత్తండి. మరలా వారి యొక్క ఆశీర్వాదముతో అనేక మంది పెట్టేవారుగా చేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. భయపడద్దు. ఈ దుఃఖ దినాలు త్వరగా ముగించబడి ఆయన యొక్క ఆనందాన్ని పొందుకొనుగాక. ఆమేన్.